ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి సాయంత్ర సమయంలో శ్రమకాల ధ్యానాల్లో మనము 28వ దినానికి చేరి ఉన్నాము. ఇంకొక 12 దినాల్లో మనము పునరుత్థాన పండుగకి చేరువలో ఉన్నాము. ఐ థింక్ నా వాయిస్ మీకు అందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఆ, ఈ దిన ధ్యానాంశాలు మన ఈ రెండు ఉన్నాయి. ఒకటి నిరపరాధి, మరొకటి పతనం. అంటే నిన్నటిది కూడా ఈ దినం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి నిరపరాధి, పతనం. అందుకు గాను ఇక్కడ ఉన్న వాక్య భాగాలు 4 వాక్య భాగాలు ఈ దినం మనం ధ్యానించనున్నాము. మరి ఈ వాక్య భాగాలన్నీ కూడా ఈ అంశానికి సంబంధించినవి కాబట్టి మనం కొద్ది కొద్దిగా ప్రతిదీ ధ్యానం చేసి దాంట్లో ఉన్న సారాంశాన్ని గమనించాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో అభ్యర్థిస్తున్నాను. మొట్టమొదటిగా ఆది కాండము 37వ అధ్యాయము 21వ వచనము. రూబేను మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింప తలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఎడల ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గోతులో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయిచున్న ఒంటెలలో ఇష్మాయేలీయులైన దూరస్తులను గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమియు ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు అమ్మి వానిని అమ్మి వేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుంటుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని, ఇంతవరకు మనకి పాత నిబంధన వాక్య భాగము. ఈ వాక్య భాగం మన అందరికీ చిరపరిచయమే, ఎందుకంటే ఇది యోసేపుకు సంబంధించిన వాక్య భాగము. యోసేపు తనకొచ్చిన కలల్ని తన అన్నలతో పంచుకున్నప్పుడు మేమందరము నీకు నమస్కారం చేయాలా అని ఒక రకమైన ద్వేషాన్ని యోసేపు మీద పెంచుకుని వారు యోసేపుని హతమార్చాలనేసి ఆ తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, మరి యాకోబు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అన్నలో అతని మీద అసూయపడి అతనిని చంపేద్దాం అనుకుని గోతులో పడేశారు. అయితే ఆ రూబేను, పెద్ద కొడుకు రూబేను, అతడు మన రక్త సంబంధి కదా, అతను ఎట్టి పరిస్థితుల్లో అతన్ని చంపవద్దు అని గోతులో పడవేసి ఆ తర్వాత గోతులోంచి తీసి ఆ దారిలో వెళ్తున్న ఫిలిస్తీన్కి వారి యొక్క తమ్ముణ్ణి 20 తులముల వెండికి అమ్మేశారు. 20 తులముల వెండికి అమ్మేశారు. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయం అంతా చూస్తున్నంటే ఈ యొక్క అంశానికి మనము
ఇక్కడ చూస్తే యోసేపు నిరపరాధి అయిపోయాడు. తనేమి తప్పు చేయలేదు. అయితే తన అన్నలు తన మీద మరి ద్వేషం కలిగి తన్ని ఆ మరి అమ్మేయటం వల్ల యోసేపు నిరపరాధి అయ్యాడు. ఇది మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో యోసేపు, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభుకి కొన్ని మరి కంపారిజన్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఇక్కడ యోసేపు ఏమీ చేయలేదు, అయితే బలి పశువు అయిపోయాడు నిరపరాధిగా. మరి మనం ఇక్కడ చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా మరి పస్కా బలి పశువుగా ఆయన సిలువలో మనందరి కొరకు నిరపరాధి అయి మరి రక్తం చిందించడం వల్ల మనందరికీ విమోచన కలిగింది. ఇక్కడ మరి సువార్త వాక్య భాగంగా మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 57 నుంచి సుమారుగా 65 వచనాల వరకు ఈ దినానికి మరి పొందుపరచబడింది. 57 నుంచి 68 వచనాలు. ఇది మరి నిరపరాధి యేసు మహాసభ ముందు హాజరవటం. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఏమీ తప్పు చేయలేదు. అయితే ఆయన్ని మీద నేరము మోయరాని భారం పెట్టి చెయ్యని నేరము ఆయన మీద మోపి నిరపరాధిగా అయినటువంటి యేసును వారు మరి శిక్షకు పాత్రులు చేశారు. ఇక మనం ఈ వాక్య భాగం చదువుకున్నట్లయితే ఆ, ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. ఈ కయప ఎవరంటే అన్న యొక్క మామ. కయప ఆ, అన్న వీరిద్దరూ మామ అల్లుళ్ళు. మామ రిటైర్ అయిపోయాడు. మరి అల్లుడు ఛార్జ్లోకి వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్లో ఉన్నవాడు అల్లుడు. సో కయప వచ్చి మామ, అన్న వచ్చి అల్లుడు. అందుచేత వారు ముందు ఆయనను పట్టుకొని అందరికంటే పెద్దవాడైన కయప దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే కయప, నా చేతిలో ఏమీ మరి అధికారం లేదు, నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ పార్టీ అధికారంలో ఉన్న అన్న యొద్దకు తీసుకొని వెళ్ళండి అనేసి మరి అన్న యొద్దకు పంపిస్తాడు. ఈ విధంగా వారిరువురి మధ్య కొంత సంభాషణ జరిగినప్పుడు అక్కడ శాస్త్రులు పెద్దలను కూడి ఉన్నారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతులతో కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు నీవన్నట్టే అనెను. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు
ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. ఇవన్నీ ఆయన మీద మరి వారు గేలి చేచ్చు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు, ప్రవచించు అని మరి ఆయన్ని అపహాసం చేయటము మొదలుపెట్టారు. ఎప్పుడైతే యేసు ప్రభు మరి మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండటియు అని చెప్పినప్పుడు, ఇక సాక్షులతో పనేంటి, ఇతన్ని దేవదోషం చేస్తున్నాడు అనేసి ఆ ప్రధాన యాజకుడు మరి అది క్లెయిమ్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే వీరు రోమా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి యేసు ప్రభుకి శిక్ష విధించాలంటే ప్రధాన యాజకుడి పవర్ సరిపోదు. అందుచేత మరి కైప దగ్గరికి వచ్చింది, అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న ఏం చేస్తాడంటే ఫిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే ఫిలాతు గవర్నర్ కాబట్టి. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రోమా సామ్రాజ్య అధికారి పిలాతు ఆయనకు శిక్ష విధించాలి, కానీ మరి ప్రధాన యాజకుడు రిలీజియస్ హెడ్ శిక్ష విధించడానికి సరిపోదు. అతనికి పవర్స్ లేవు. అందుచేత యేసు మహాసభ ముందు హాజరగుట. దీని యొక్క మన టైటిల్ ఏంటంటే యేసు మహాసభ ఎదుట హాజరగుట. ఇక్కడ మనం చూసినట్లయితే యూదులు సైనికులు, అధికారులు ఆయనను తీసుకొని రావటం కోసం వారు ఎదురు చూచుచున్నారు. ఎందుకని? నిన్నటి దినము మనము యేసు ప్రభుని గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతు అప్పగించడానికి ఇచ్చిన ముద్దుతో మరి వారు ఆయనను బంధించి మరి తీసుకువెళ్ళినట్టుగా మనం చూసాము. ఈ దినము మరి బంధించిన యేసుని వారు ఆ యూదా సైనికులు, అధికారులు ఆయనను తీసుకుని వస్తున్నారని వారు అక్కడ ఎదురు చూచుచున్నారు. తద్వారా ఆయన మీద ఒక బూటకపు విచారణ జరిపి, అంటే నాన్ సెన్స్ ఏదో మొత్తానికి ఆయన మీద రుద్ది, ఆయన మీద శిక్ష ఏదో విధించటానికి తప్పుడు సాక్ష్యాలు ఏయో ఆయన మీద మోపి శిక్ష విధించి చంపవచ్చునని వారు మరి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన యాజకులు యాజక వర్గమునకు ప్రతినిధులుగా ఉన్నట్లే సన్హెడ్రిన్లో వారు ప్రజలకు ప్రతినిధులుగా ఉంటారు. సన్హెడ్రిన్ అనేది ఒక పెద్ద మహాసభ. అందులో ప్రధాన యాజకులు అనగా పెద్దలు అందరూ సభ్యులుగా ఉందరు. ఈనాడు సంఘాల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సుప్రీం కమిటీ, సూపర్ సూపర్ సుప్రీం కమిటీ ఎన్నో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ మరి యూదులకు సన్హెడ్రిన్ సభ అని ఒక ప్రతిష్టాత్మకమైన సభ ఉన్నది. ఆ సభలో మరి ఆ అది దేశపు సర్వోన్నత న్యాయస్థానం. అంటే సుప్రీం కోర్టు ఎలాగో అలాగా చాలా ఉన్నతమైన న్యాయస్థానము. ఇది దిగువ న్యాయస్థానముల నుండి వచ్చిన అప్పీళ్లను విచారించి వాటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న కేసులను విచారించును. ఇప్పుడు మనకి హైకోర్టులో ఏదైనా కేసు వేస్తే అది మరి హైకోర్టులో న్యాయం జరగకపోతే వారు ఏం చేస్తారంటే సుప్రీం కోర్టుకు వెళ్తారు. ఆ విధంగా ఫైనల్ జడ్జిమెంట్ కోసం సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి ఈ సన్హెడ్రిన్ సభకు ఈ క్రింద నుంచి కేసులు వస్తూ ఉంటాయి. ఇందులో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు చర్చించవలసిన విషయాల్ని సరి అయిన రూపంలోనికి తీసుకురావటం, విధిగా ఉన్న మధ్యవర్తి నేతృత్వంలో 71 మంది సభ్యులు ఉంటారు. దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. బట్ దానికి హెడ్ ఈ ప్రధాన యాజకుడిగా ఉంటాడు. అయితే మరి ఇది ఒక క్రమశిక్షణలో, ఒక క్రమబద్ధంలో, ఒక సిస్టమేటిక్గా ఇవన్నీ ప్రజెంట్ చేయటానికి మధ్యవర్తి నేతృత్వంలో, అంటే లైక్ పిటిషన్ పెట్టే లాయర్స్లా కొంతమంది ఒకళ్ళు ఈ 71 మంది సభ్యులతో ఈ యొక్క సభ ఉంటుంది. ఉపాధ్యక్షుడు చర్చలకు న్యాయకత్వం వహించి వాటిని నియంత్రించును. అధ్యక్షుడు రోమన్ల ముందు దేశమునకు ప్రాతినిధ్యం వహించును.
సో ముగ్గురు మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారు. అధ్యక్షుడేమో రోమన్స్కి ఆ ప్రాతినిధ్యం వహిస్తాడు, అది రిప్రజెంట్ చేయటానికి. ఉపాధ్యక్షుడు ఆ రోజు చర్చించే అంశాలన్నీ కూడా, వాదించే అంశాలన్నీ కూడా దానికి నాయకత్వం వహించి కంట్రోల్ చేస్తుంటాడు. ఇవన్నీ సబ్మిట్ చేసి ఆర్డర్‌లో ఆర్గ్యూ చేయటానికి మరి మధ్యవర్తి నేతృత్వంలో మరొక వ్యక్తి ఉంటుంటారు. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. ఈ సన్‌హెడ్రిన్ సభ 71 మందితోటున్నది. మనకి తెలిసిన నికోదేము కూడా ఇందులో ఒక ఆహ్, ఆహ్, సభ్యుడు. అలాగే అరిమతయి యోసేపు కూడా ఒక సభ్యుడు. మరి ఈ సభ అఫీషియల్‌గా జరగాలంటే 2/3 వంతు మంది అటెండ్ అయితేనే ఈ సభ చెల్లుబాటు అవుతుంది. లేదా అది క్యాన్సిల్, అంటే అది వారు చేసిన ఆహ్, నిర్ణయాలు అంగీకరించబడవు. దాన్నే ఏమంటారంటే కోరం అంటారు ఇంగ్లీష్‌లో. కోరం అంటే ఎక్కడైనా ఈ చర్చ్ కమిటీల్లో గాని ఎక్కడైనా సరే మరి 90 మంది ఉంటే 61 మంది వస్తేనే అది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ 60 మంది వచ్చినా అది వేరే సంగతి. 61 మంది వచ్చినప్పుడు అది చెల్లుబాటు అవుతుందనమాట. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట నాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవన్నట్టే అని చెప్పాడు. ఇక్కడ 64వ వచనంలో ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు అని ఆ ప్రధాన యాజకుడు అన్న మరి ఆ, వారు ఈ యొక్క ఆరోపణలన్నీ చేయటం మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క వీడియో క్లిప్ చూడండి. ఇందులో మరి పేతురు ఏ విధంగా బొంకాడనేది మనం చూడగలం. ఈ 2 సమన్వయించుకుని ఈ దినం మనం ధ్యానం మరి పేతురు ఎందుకు బొంకాడో, ఎలా బొంకాడో అది కూడా ఇందులో కనెక్ట్ అయింది. దయచేసి మీరందరూ చూడండి. డిస్మెస్ మెఖాయిలు విన్నారా? నా మాట వినకుండా, నన్ను అనుసరించకుండా, నా విప్లవానికి అడ్డుకొట్టి ప్రజల్ని పెడదాలు పట్టించి తానే యూదులకు రాజవుదామని ఆశపడ్డ యేసు మనలాగే ఖైదీ అయ్యాడట. ఇక్కడ పేతురు ఏం జరుగుతుందో అని చూస్తానికి వెళ్ళి తొంగి చూస్తున్నాడు. అదే ఏం లేదు. అన్నట్లు నీవు ఆ యోధ శిష్యులు ఒకటే కదూ? నువ్వు పొరపడుతున్నావు. అసలు ఏ చెవరో నాకు తెలియదు. ఈ దెబ్బతో ఆ యేసుకు మరణదండన తప్పదు. పాపం చంపవలసినంత తప్పు ఆయన ఏం చేశాడా అని ఈ మాట పెద్ద గురువులకు తెలిస్తే ముందు నీ ప్రాణం పోతుంది. అయినా ఆ విషయాలు మనకెందుకు, జరగవలసిన తతంగం లోపల జరుగుతూనే ఉంది. అంతేలే. ఏమయ్యా, ఆ యేసుతో తిరిగే శిష్యులో నువ్వు ఒకడే కాదు? లేదు, మీరనుకునే యేసెవరో నేను ఎప్పుడు చూడలేదు. అబ్బా, ఎవరయ్యా నువ్వు? బక్కవాడిని అయితే చచ్చుండేవాడిని. క్షమించండి. అవును, నిన్నెక్కడ చూశానే? గెస్తమనీలో యేసును పట్టుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా? అబ్బే, అసలు ఆ యేసు ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. నేను చెప్పినవన్నీ జరక్క తప్పదు పేతురు. ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాడిన తదుపరే కోడికొస్తుంది. తండ్రి, 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 నీ మాటే నిజమైంది తండ్రి.
నేను నిన్ను ఎరుగనని 3 సార్లు అబద్ధాలాడాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి. ఇక్కడ యేసు ప్రభు మరి ఆ ప్రధాన యాజకుడితో చెప్పింది అంతకు ముందుగా దానియేలు 7వ అధ్యాయం 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అని ముందుగా దానియేలు చేత ప్రవచించబడింది. అదే విషయము ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో మరి యోహాను పద్మాసు ద్వీపంలో నుంచి పొందిన ఆ దర్శనాన్ని మరి ప్రకటన గ్రంథంగా వ్రాశారు. అందులో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమెన్ అని మరి వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ విధంగా మేఘారూఢుడై వస్తానని ఆ ప్రధాన యాజకునితో చెప్పినప్పుడు ఇతను దేవదోషం చేస్తున్నాడు, ఇతడు మరణ శిక్షకు పాత్రుడు, ఇంకా మనకి మరి వేరే సాక్షులతో సంబంధం ఎందుకు అని డైరెక్ట్గా జడ్జిమెంట్కి అప్పీల్ చేస్తున్నాడు. 67వ వచనం, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఎప్పుడైతే అతన్ని మరి ఖైదీగా జడ్జిమెంట్ కోసం అప్పగించారో వెంటనే అతన్ని మరి ముఖం మీద గుద్ది ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఇది పాత నిబంధన కాలంలో ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 9వ వచనంలో ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగ చేయబడినని చెప్పవలేను. ఇది మోషే ధర్మశాస్త్రంలో ఇలా ఉమ్మి వేయటం, గేలి చేయటం ఇవన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్ది ఆయనను అపహసించుచున్నారు. అంతేకాకుండా మరి ఇది నిన్నటి వాక్య భాగము. మరలా ఈ దిన వాక్య భాగంలో పాత నిబంధన వాక్య భాగము 28వ దినానికి ఏర్పాటు చేయబడినట్టు పాత నిబంధన వాక్య భాగము ఆది కాండము 27వ అధ్యాయము 15వ వచనము. ఈ దిన వాక్యానికి నిన్నటి దిన వాక్యమేమో నిరపరాధి, యోసేపు నిరపరాధి, యేసు ప్రభు నిరపరాధి. వారిద్దరు ఏ తప్పు చేయలేదు, అయినా వారు శిక్ష పొందారు. ఇక్కడ మరి ఈ దినం వాక్య భాగం 28వ దినానికి సంబంధించిన వాక్య భాగము పతనము, డిస్ట్రక్షన్. అయితే ఇది పేతురు బొంకెను. పేతురు ఏం బొంకాడో ఇందాక మీరు వీడియో చూశారు. అదే వీడియోని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు
నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. ఇక్కడ ఈ వాక్య భాగం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే చీటింగ్. ఈ మోసం అనేది యాకోబు దగ్గర నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే ముసలి వయసులో ఇస్సాకుకు మరి ఏదో ఒక జబ్బు వచ్చి ఉండొచ్చు. దానివల్ల అతడు తన దృష్టిని, అంటే కళ్ళు దెబ్బతిన్నాయి. ఆ కళ్ళు దెబ్బతిని తాను ఇంకా చనిపోతున్నాడని ఈ రోజుల్లో డాక్టర్స్ యూట్యూబ్లో ఎక్కువ అడ్వర్టైజ్ చేస్తుంటారు. వృద్ధాప్యంలో చనిపోయే ముందు 1 సంవత్సరంలో చనిపోతారనగా ఈ చిహ్నాలు బయటకు వస్తాయి, ఈ విధంగా ఉంటాయి, ఈ ఇండికేషన్స్ అని వారు చెప్తున్నారు. ఇక్కడ మరి ఇస్సాకుకి కళ్ళు దృష్టి మందగించి తాను చనిపోతున్నాను అని అతడు అనుకుంటున్నాడు, దగ్గర పడిందని. కానీ అతడు కోలుకొని సుమారు 20 సంవత్సరముల తర్వాత పద్దనరాము నుండి తిరిగి వస్తున్న యాకోబును చూచెను. ఈ యాకోబు ఇక్కడ మరి తండ్రికి కళ్ళు కనపడినప్పుడు ఈ వంటకం తీసుకెళ్ళి మోసం చేశాడు. చేసిన తర్వాత ఇస్సాకు చనిపోతున్నాడు అని అనుకున్నవాడు యాకోబు పద్దనరాము అనే తన మామ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు యాకోబుని చూశాడు. మరలా యాకోబు ఐగుప్తుకి వెళ్ళుటకు కేవలం 10 సంవత్సరముల ముందు అతడు మరణించాడు. దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. లేఖనములలో ఒక మనిషి తన భావములపై ఆధారపడిన ఏకైక సందర్భం ఇది. అతడు మోసపోయాడనేది క్రైస్తవులకు ఒక స్పష్టమైన పాఠం. ఎందుకంటే యాకోబు ఎంత మోసగాడు అంటే మరి చూడండి, ఇజ్రాయెల్ దేశం చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు. వారు కొన్నప్పుడు సపోజ్ ఒకటి 15 దిర్హమ్స్ కొంటే నెక్స్ట్ వెళ్ళినోడు అడిగితే ఇది 15 కాదు కదా, 10 అంటే 10కి ఇస్తాడు. తర్వాత వచ్చినోడు 5కు బేరమాడితే 5కి ఇస్తాడు. అప్పుడు నాకేమో 15 తీసుకున్నావు, ఈడేమో 5కి ఇచ్చావు నువ్వు, అది అంటే మా ఫాదర్ జాకబ్ దగ్గర నుంచి మాకు ఈ చీటింగ్ అలవాటైంది. మిమ్మల్ని చీట్ చేయటం మా యొక్క వంతు. మీరు మోసపోవటం మీ యొక్క ధర్మం. ఏంటంటే మీరు ప్రయాణికులు, యాత్రికులు కాబట్టి అనేసి డైరెక్ట్గా వారు మరి యాకోబుని ప్రస్తావించి మరి దోచుకుంటున్నారు ప్రయాణికుల్ని. మరొక విషయం ఏంటంటే ఇస్సాకు వంశం, ఇస్సాకుకి వయసు అయిపోయింది. వయసు అయిపోవటం వల్ల మరి చూపు మందగిలింది. అంటే నార్మల్గా వృద్ధులకి చూపు సన్నగిలుతుంది వృద్ధాప్యంలో. ఆ విధంగా ఇస్సాక్కి మరి చూపు తగ్గినప్పుడు తను చనిపోయే ముందు కుమారుని దీవించాలనేసి మరి ఇస్సాకు ఏం చేశాడంటే, నా కుమారుడు నాకు చక్కగా ఏదైనా వండి తీసుకునిరా, నేను చనిపోయే ముందు నీకు ఫుల్గా నిన్ను దీవించి చనిపోతాను అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈనాడు దైవ సేవకులు ఎవరైనా సరే మరి వారు చక్కగా దీవించాలంటే ముద్ద గొంతులో దిగితేనే గాని మంచి దీవెనలు, ఆశీర్వాదాలు రావని మనము మరి ఒక రకంగా హాస్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చక్కటి భోజనం వారికి పెట్టినప్పుడు నిండైన ఆశీర్వాదాలు వస్తాయి.
అందుకనే మన తెలుగులో సామెత ఏమన్నారంటే ముద్ద మూతిని కట్టేస్తుంది అని. ఇక్కడ ఇస్సాకు చేసిన పని కూడా అదే. నేను చక్కగా దానిని తిని అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అందుకని అక్కడ తల్లి ఏం చేసిందంటే, మరి తల్లి చిన్న కుమారుని ప్రేమిస్తుంది, తండ్రి పెద్ద కుమారుని ప్రేమిస్తారు. అందుకనే ఏశావుని రమ్మన్నాడు ఇస్సాకు. అయితే మరి రెబ్కా అమ్మగారు అక్కడ ఏం చేశారంటే, చిన్న కుమారుడిని వెంటనే పిలిచి, ఒరే ఇన్ని కొండి పెడతాను, నువ్వు తీసుకెళ్ళి దీవెనలు కొట్టేసే అంటే యాకోబు భయపడ్డాడు. నాకు రోమాలు లేవు, అన్నకి ఫుల్గా ఒంటి మీద రోమాలు ఉంటాయి, మా నాన్న డెఫినెట్గా అది తడిమి చూస్తే నేను దొరికిపోతానంటే అక్కడ కూడా తల్లి మంచిగా కోఆర్డినేట్ చేసి నీకేం పర్లేదు, మరి గొర్రెపిల్ల చర్మం కప్పుతాను నీకు, దానికి ఉన్న వెంట్రుకలు తడిమి చూసి మీ నాన్న నువ్వే ఆ, ఏశావు అనుకుంటాడు అనేసి ఆ విధంగా వెంటనే వండి అది వధించి తీసుకెళ్ళి ఇమ్మంది. అది డౌట్ కూడా వచ్చింది ఇస్సాక్కి, ఇంత తొందరగా నీకు ఎలా దొరికింది అంటే దేవుడే నా ఎదురుగుండా దాన్ని పంపించాడు అనేసి అబద్ధం చెప్పాడు అక్కడ యాకోబు. ఆ విధంగా తండ్రితో అబద్ధములు చెప్పి మరి దీవెనలన్నీ కొట్టేశాడు. అంతకుముందు మరి ఏశావు ఆకలేస్తుంటే మరి జావ కావాలనేసి యాకోబు దగ్గర జావ కోసం నీ జ్యేష్ఠత్వాన్ని అంతా ఇచ్చి నాకు అనేసి మరి జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసుకున్నాడు. ఇక మనం చూస్తే ఏశావు యాకోబు, యాకోబునేమో తల్లి రెబ్కా, అరే నువ్వు మా మామ ఇంటికి వెళ్ళు అని అక్కడ ఉండు సేఫ్గా అని పంపిస్తే యాకోబు వెళ్ళి మరి మామ ఇంటికి వెళ్ళి అక్కడ వెళ్ళటమే రాహేలుకు లిప్ కిస్ ఇచ్చి, ద ఫస్ట్ లిప్ కిస్ గివెన్ బై జాకబ్ ఇచ్చి మరి ఆమె కోసం 7 సంవత్సరములు ఇది చేసి తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానికి తీసుకుంటే అక్కడ లాబాన్ ఏం చేశాడు మరి పద్దనరాములో మామ సరే అలాగే అని రాత్రి వేళ అందరినీ పిలిచి లేయాని గదిలోకి పంపించాడు. తెల్లవారి చూసినాడికి లేయా గదిలో ఉంది. ఏంటి మోసం అంటే మరి పెద్ద అమ్మాయి కాకుండా రెండో అమ్మాయి కావాలన్నా వివాహం చేస్తారేంటి అంటే మళ్ళీ 7 సంవత్సరాల కొలువు చేయించుకుని అప్పుడు మరలా రాహేల్ని భార్యగా ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఈ ఈ వాక్య భాగాలన్నిటి నుంచి చూస్తే ఇక్కడ యాకోబు ఏమో మరి మామ కూతుర్ని అనగా మేనమామ కూతుర్ని చేసుకున్నాడు. ఇప్పుడు మనలో కూడా ఎక్కువ మంది ఈ విధమైన సంబంధాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఏశావు సంతతి అతనికి దీవెనలేమీ రాలేదు. నీవు మరి డిజర్ట్ డ్వెల్లర్ అంటే ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో దవడం గాడిద దవడ వంటి ముఖం కలిగి నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు దిమ్మరిగా అని లాస్ట్లో కొన్ని దీవెనలు కానివి అతడికి చెప్పబడినవి. అందుచేత అతను స్టేట్లెస్ పర్సన్గా మరి ఈ గుడారాలు వేసుకుని ఈ ఎడారిలో జీవించే వాళ్ళు ఈ సంతతి నుంచి వచ్చారు అన్నట్టుగా చరిత్రకారులు చెప్తుంటారు. ఇంకా చూస్తే మిగిలిన అధ్యాయాల్లో మరి ఏశావు తన చిన్నాన్న పెదనాన్న కూతురుని వివాహం చేసుకున్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఒక సంతతి ముస్లిమ్స్ ఏశావు నుంచి వచ్చారని, కాబట్టి ఇప్పుడుకి వారు మరి పెదనాన్న చిన్నాన్న పిల్లల్ని వివాహం చేసుకుంటాం మనం చూస్తుంటాం. అంచేత ఏశావు సంతతి నుంచి ముస్లిమ్స్ కొంతమంది వచ్చారని, కొంతమంది ఇష్మాయిల్ సంతతి నుంచి వచ్చారని, ఇక్కడ ఏశావు సంతతి నుంచి వచ్చిన వారికి మరి సరైన సెటిల్మెంట్ లేక ఈ ఎడారుల్లో వారు జిప్సీస్లా తిరుగుతుంటారనేసి మరి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే యాకోబు సంతతి ఆశీర్వదించబడింది. అందుచేత యాకోబు మరి తండ్రిని మోసం చేసి దీవెనలన్నీ తీసుకున్నాడు. మరి ఇస్సాకు ఏ విధంగా మోసపోయాడు అనేది క్రైస్తవులకి ఇది ఒక స్పష్టమైన పాఠము. ఇకపోతే మరి
ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 69వ వచనము. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. ఇంగ్లీష్ బైబిల్లో మరి ఒక పేరుంది. ఆ పేరుకి అర్థం ఏంటంటే అందమైన పనికత్తె. అంటే పనికత్తెల్లో కూడా కొంచెం మోడరేట్గా ఉన్న పనికత్తె అని అర్థం వచ్చేటట్టుగా అక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారు. ఇక్కడ బయట నుంచి చూస్తూ మీరు చూశారు పేతురు. చూసినప్పుడు అది, ఏయ్ నువ్వు ఎక్కడికి ఏంటి చేస్తున్నావు ఇక్కడ అన్నప్పుడు, అబ్బే నేనేం చేయట్లేదు అనేసి మొదటిసారి బొంకాడు. అందుకు అతడు, నేను ఉండలేదు అతనితోటి, అతను ఎవరో నాకు తెలీదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు లోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి నిన్ను సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ఆ పలుకు ఏంటంటే తెలంగాణ యాస, ఆంధ్ర యాస తేడా ఎలా ఉంటుందో అక్కడ పేతురు వారందరూ మాట్లాడుకునేటాడు మధ్యలో, అవును, అది ఆమె చెప్పేది, అలాగేనండి అని తూర్పుగోదావరి యాస మాట్లాడేటప్పటికి వాళ్ళు వెంటనే పట్టుకుని అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. గనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనం యేసు ప్రభు శిష్యుల్లో ఇద్దరు, ఒకరు యూదా ఇస్కరియోతు, ఇంకొకరు పేతురు. వీరిద్దరిని చూస్తే ఇద్దరు తప్పులు చేశారు. అది తప్పు చేయటం అనేది మానవ సహజం. అయితే యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేలకి యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత అతడు తను చేసిన తప్పును గురించి పశ్చాత్తాపడి వారికి ఆ మనీ రిటర్న్ ఇచ్చేస్తుంటే వారు తీసుకోలేదు. ఇది మేము తీసుకోము అని అన్నప్పుడు, ఆ పాపపు సొమ్ము నాకు వద్దు అనేసి అతడు ఒక దేవాలయంలో దాన్ని వేసేసి వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. అంటే అతడు చేసిన తప్పుకు అతడే జడ్జిమెంట్ ఇచ్చేసుకుని మరణించాడు. ఎంత పాపినైనను యేసు క్షమించును. యేసు అతని దగ్గరికి వస్తాడేమో క్షమిద్దామనే ఎదురు చూస్తుంటే ఇతను ఈ లోపల సాతాను యొక్క ప్రోద్బలం చేత అతడు పోయి ఉరి పెట్టుకొనెను. చాలా మంది బైబిల్ క్రమంగా చదవుకోకుండా ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుని బైబిల్ తెరిచి చూస్తుంటారు. తెరిచి చూసినప్పుడు అతడు పోయి ఉరి పెట్టుకొనెను అనే మాట వస్తుంటది. అబ్బే ఇది బాలేదు అనేసి మళ్ళీ అది బైబిల్ మూసేసి అటు ఇటు తిప్పి మళ్ళీ తెరిచి కళ్ళు మూసుకుని ఏలు పెట్టి మళ్ళీ చూస్తారు. చూసినప్పుడు నీవును పోయి అట్లే చేయమనే అక్కడ వస్తుంది. అలా రాసుంటే ఇదేంటి నన్ను కూడా ఊరి వేసుకోమంటున్నారా అది ఇది అని అనుకుంటారు. దిస్ ఈస్ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్. బైబిల్ని ఒక క్రమ పద్ధతిలో చదవాలి. ఏ కాంటెక్స్ట్లో ఏది చెప్పబడింది, మీరు ఆ ఎక్స్ట్రాక్ట్ వేరేగా ఒక్కటే చూస్తే అది పద్ధతి కాదు. ఎప్పుడు ఏ సందర్భంలో యేసు ప్రభు ఎవరిని ఉద్దేశించి అది చెప్పారు అని దానికి ముందున్నది దాని వెనుకున్నది మనము చదివి అన్వయించుకోవాలి. కానీ మధ్యలో ఏదో ఒక సెంటెన్స్ తీసుకుని అదే స్టాండర్డ్గా మనం తీసుకుంటే అనర్థాలకి ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది అబద్ధ ప్రవక్తలు అలాంటి పనులు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో మనము
దానికి ఏ సందర్భంలో యేసుప్రభు ఆ యొక్క విషయం తెలియజేశాడు అని ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అనేది మనము గమనించవలసిన విషయం అది. ఇక్కడ మనం చూస్తే మరి పేతురు పశ్చాత్తాపడ్డాడు. వెంటనే కోడి కూసినప్పుడు పశ్చాత్తాపడి మరి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ, అతను ఎంతో బాధపడ్డాడు. హృదయం పగిలేలా ఏడ్చాడు. ఎందుకంటే అతి సన్నిహితుడు పేతురు. యోధా కూడా అతి సన్నిహితుడే. యేసుప్రభు తర్వాత అనేక మార్లు ఆ యేసుప్రభుతో ఉన్నాడు. మరి డబ్బు సంచి అతని దగ్గర ఉండేది. మరి అక్కడ ప్రభురాత్రి భోజనం అనగా చివరి లాస్ట్ సప్పర్లో పస్కా పండుగలో పస్కా విందులో కూడా ముందుగా యోధ బయలుదేరి వెళ్ళిపోతుంటే యేసుప్రభు అతని చెవిలో నీవు వెళ్ళి నీకు అప్పగించబడిని చెయ్యి యోధ త్వరపడు అని చెప్తున్నంటే శిష్యులందరూ ఏమనుకున్నారంటే పస్కాకి అరేంజ్ చేయమని ఇంకేమైనా చేయమని పేదవారికి డబ్బులు పంచమని యేసుప్రభు అతనికి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టున్నాడు. ఎందుకంటే డబ్బు సంచి అతని దగ్గర ఉంది కదా, ఫైనాన్స్కి సంబంధించి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనేసి శిష్యులు వారిలో వారు అనుకున్నారు. కాబట్టి యేసుప్రభుతోటి ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నది యూదా. అదేవిధంగా పేతురు ఇంకా సన్నిహిత సంబంధమే కలిగి ఉన్నది. అయితే ఇక్కడ పేతురు మరి పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి ప్రభు అతనికి పెద్ద బాధ్యత అప్పగించాడు. ఈ భూమి మీద నేను కట్టబోయే సంఘానికి నీవు ఇవన్నీ చూడాలని చాలా పెద్ద బాధ్యత యేసు ప్రభు పేతురికి అప్పగించాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను కాయి అనేసి నా గొర్రెలను మేపు అని అడుగుతాడు చివర్లో. ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని జంతువుల ద్వారా మనకి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు దేవుడు. అందులో ఈ కోడె ఒకటి. ఈ కోడె కోత ద్వారా పేతురుకు పశ్చాత్తాపం కలిగింది. ఈ కోడి కుయ్యకపోతే మరి పేతురికి ఆ మాటలు గుర్తుకొచ్చుండవు. అంచేత ఇక్కడ దేవుడు జీవరాశుల్లో ఉన్న రోస్టర్ని అక్కడ ఆ సౌండ్తో మరి మనకు అలారం కింద నీ టైం అయిపోయింది ఇప్పుడు జాగ్రత్త పడు అనే ఒక వార్నింగ్ సైరన్ కింద ఆ కోడి ద్వారా మనకి తెలియజేశాడు. అదేవిధంగా చూస్తే ఒక చోట మరి గాడిదలు మాట్లాడతాయి బిలాముతో. ఇవన్నీ మనం చూస్తే ఫలానా టైంలో జీవరాశులు అనగా జంతుజాలాన్ని నుంచి దేవుడు వాటిని ఉపయోగించుకొని మనకి ఆయా సందర్భాల్లో తగిన విధంగా మనకి జ్ఞానోదయం కలిగేటట్టు వాటి ద్వారా మనకి మేలుకొల్పు చేసినట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పేతురు బొంకాడు. ఎందుకు బొంకాడు అనేది మనం చూస్తే వీధి నుండి ప్రాంగణమునకు వెళ్ళు దారి, ఆ దారిలో అది మార్కు సువార్త 14వ అధ్యాయము 68వ వచనంలో ఉంది. ఈ వీధి నుంచి ప్రాంగణానికి వెళ్ళే దారిలో మరి ఈ పేతురు 3 సార్లు బొంకినట్టుగా మనం చూడవచ్చు. ఆ 3 సార్లు ఎందుకు ఎలా బొంకాడు అనేది మనం చూస్తే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని పాత్రల జీవితాల్లో మరి ముఖ్యమైన పాత్రలు పోషించిన 9 మంది దాసుల్ని మనం చూడవచ్చు. దాసి అక్కడ అతన్ని చూచింది. ఇది ఆ ప్రాంగణంలో దాసి చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతమంది పాత్రల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది 9 మంది దాసీలు. ఇవి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మీకు రెఫరెన్స్ ఇచ్చాను. ఒకటి హాగరు వచ్చి షారాక్ దాసి, మరి ఆమె గురించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. రెండవది జెల్ఫా, ఈమె గురించిన వివరాలు నేను ఇక్కడ చెప్పాను. బిల్హా మూడవది, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. 4 ఎస్తేర్ గ్రంథంలో ఆ వివరాలు ఇక్కడ నేను పొందుపరిచాను. మరి మోషేని రక్షించిన దాసి ఎవరంటే మరి ఒక జమ్ముపేటలో వేసి అక్కడ మరి ఎవరు తీసుకెళ్ళిపోకుండా కాపు కాసి ఉంచిన దాసి. ఆ దాసి చూసి
ఆ మోషే యొక్క పెట్టెని దగ్గరికి తీసుకొని వచ్చి రక్షించింది. నయమాను ఇంటిలో ఉన్న దాసి. ఇది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2-4 వచనాల్లో. నయమాను మరి సిరియా దేశానికి సైన్యాధిపతి అయినప్పటికీ అతని ఒళ్ళు కుష్టుతోటి ఉంది. అప్పుడు బందీగా తీసుకొని వచ్చిన, బానిసగా తీసుకొని వచ్చిన ఆ దాసి మరి అయ్యో నా యజమానుడు ఇలా ఉన్నాడే అని యజమానుడి గురించి ఎంతగానో రెస్పాన్సిబుల్గా ఆలోచించి ఆ- ఆమెను దాసీగా ఉంచుకున్నప్పటికీ అతని యోగక్షేమాలు కోసం నీవు వెళ్ళి అక్కడ దైవజనుడిని కలుసుకో, పలానా ప్రవక్తను కలుసుకో, నీకు నయమవుతుందని చక్కటి సందేశాన్ని, సువార్తను ప్రకటించింది దాసి. ఈ దాసి గురించి మనం చూస్తే నయమాను ఇంటిలో పనిచేయుచున్న చిన్నది అని ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండ్లల్లో పనిచేసే వాళ్ళందరి గురించి ఎక్కువగా అక్కడ వారు చెప్తా ఉంటారు. అయితే ఈ దాసి చేసిన విధంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో కూడా అనేక మంది దాసీలు అనగా అనేక మంది మెయిడ్స్ చేయటం వల్ల ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అయితే అవి మీకు అందరికీ తెలియవు. నేను ఇది యూట్యూబ్ అయినా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి అంతకు ముందు ఉన్న కువైట్ రాజు ఆ, షేక్ సబా, ఆయన యొక్క చెల్లి, ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమె తన ఇంట్లో పనిచేసే ఖద్దమాలు చాలామంది వారు ప్రార్థన చేయగా ఇంకను వారికి తెలిసిన దైవజనులకి చెప్పి ప్రార్థనలు చేయించినప్పుడు అద్భుత రీతిలో దేవుడు ఆమెకున్న ఆ క్యాన్సర్ని స్వస్థపరిచాడు. అప్పుడు స్వస్థపడినప్పుడు మరి ఆమె అప్పట్లో ఉన్న క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మరి షేక్ సబా తర్వాత వచ్చిన అమీర్, వారిద్దరూ కలిసి వాటికన్ సిటీ వెళ్ళి పోప్ దగ్గర ప్రార్థన ఆశీస్సులు పొంది వచ్చారు. ఈ విషయం కువైట్ అరబ్ టైమ్స్లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేయబడింది. ఇది అంతా ఎవరి ద్వారా జరిగిందంటే అప్పటిలో నయమాను కుష్ఠరోగం నుంచి మరి శుద్ధుడగటానికి ఆ చిన్నది చెప్పింది. ఇప్పుడు 21st సెంచరీలో మరి వారి ఇంట్లో పనిచేసే దాసీలు చేసిన ప్రార్థన వల్ల ఆమెకు కుష్ఠరోగం క్యాన్సర్ నుంచి ఆమె మరి హీల్ అయింది. అందుకు కృతజ్ఞతగా ఆమె హవల్లీ ప్రాంతంలో కోప్టిక్ క్రిస్టియన్స్, ఈ ఈజిప్షియన్స్ అందరి కొరకు చాలా విలువైన స్థలాన్ని బహుమానంగా ఇచ్చి ఆ స్థలములో ఒక చక్కటి మరి చర్చ్ కడతానికి 500,000 దీనార్స్ ఆమె మరి విరాళంగా ఇచ్చింది. ఈ రోజున మీరు ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు. అది ఎంత పెద్ద దేవాలయం, ఎంత చక్కగా సుందరంగా కట్టబడిందంటే అది కోప్టిక్ అనగా ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ వారు దానిని నిర్మించారు. అదేవిధంగా మనం చూసుకుంటే సౌదీ అరేబియాలో ఇప్పుడు ఉన్న మరి క్రౌన్ పెద్ద ఆయన ముసలాయన ఉన్నారు చూసారా, ఆయన యొక్క చెల్లికి కూడా ఇదే విధంగా క్యాన్సర్ రావటం వలన అక్కడున్న ఖద్దమాలు ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమెకు కూడా స్వస్థత కలిగింది. ఆమె వెళ్ళి స్వయంగా తన అన్నతోటి నీవు ఎక్కువగా క్రైస్తవుల జోలికి వెళ్ళవద్దు, వారు చేసిన ప్రార్థన వల్ల నాకు ఈ స్వస్థత కలిగింది అని చెప్పినప్పుడు ఇప్పటికి కొన్ని సంవత్సరాలకి ఇప్పటికీ మరి సౌదీ అరేబియాలో వస్తున్న ఫ్లెక్సిబిలిటీ మనం అందరికీ తెలుసు. మరి ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక చర్చ్ కూడా కట్టబడింది. కొన్ని చోట్ల మరి ఆరాధన చేసుకుంటానికి కూడా వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ విధంగా మరి దేవుని కార్యాలు ఈ దాసీల వలన ఎంతో అద్భుత రీతిలో జరిగినట్టుగా మనం చూడవచ్చు. ఇది పాత నిబంధన కాలం వరకు. ఇక్కడ మరలా క్రొత్త నిబంధనలో యాయీరు కుమార్తె, దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చాను. మరియు పేతురుపై నింద మోపిన
కన్య అన్నారు ఇక్కడ. పేతురుపై నింద మోపిన కన్య. ఆమె ఏంటి నువ్వు లోపలికి వెళ్ళి చూస్తున్నావు అనేసి ఆమె మరి ఆ పేతుర్ని అడిగింది. అబ్బబ్బే నాకేం తెలీదు అనేసి చెప్పింది. మరలా ఇంకొక కద్దమ్మ దాసి, నువ్వు ఆ రోజు నిన్ను యేసుతో ఉన్న మనుషుల్లో నువ్వు కూడా ఒకడవు కదా అని చెప్పినప్పుడు మరలా పేతురు బొంకాడు. మరలా ఇంకొకరు గుద్దుకుని నువ్వు ఆ రోజు అతనితో ఉన్నావు కదా అని చెప్పి అతను ఎవరో నాకు తెలియదు అనేసి పేతురు ఈ విధంగా ముగ్గురితో మరి ఈ విధమైన ఆ, ఈ నేను ఆయన్ని ఎరగను అనేసి మరి పేతురు బొంకాడు. ఈ బొంకినిది మనము వీడియో క్లిప్లో కూడా చూసాము. మరి ఒకసారి మీరు కూడా గమనించవచ్చు ఆ వీడియో నుంచి. ఎందుకంటే పేతురు ఏ విధంగా బొంకాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కాదు అబ్బే, అసలు ఆ యేసు ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. నేను చెప్పినవన్నీ జరక్క తప్పదు పేతురు. ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాడిన తదుపరే కోడికొస్తుంది. తండ్రి తండ్రి తండ్రి, నీ మాటే నిజమైంది తండ్రి. నేను నిన్ను ఎరుగనని 3 సార్లు అబద్ధాలాడాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు మరి దేవునికి విరోధంగా అబద్ధాలు ఆడుతుంటాం. ఒక్కొక్కసారి తెలిసి తెలియక లేతే కావాలని అబద్ధాలు ఆడుతుంటాం. అయితే మనం పశ్చాత్తాపం పొంది ఇది మనం ఎందుకు చేశామని ఒకసారి సింహావలోకనం చేసుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పేతురులా మనము కూడా మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని మనం మరి యోధా ఇస్కరియోతులని నేను చాలా పెద్ద తప్పు చేసేసాను అనేసి వెళ్ళి ఉరిపోసుకుంటే మనము సాతాను శక్తుల్లోకి వెళ్ళిపోతాం, కానీ మరి దేవుని చేత రక్షణలోనికి రాము. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసి ఉన్నట్లయితే ఎంత పాపినైనను యేసు చేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము మన తప్పుల విషయమై, మనం చెప్పిన అబద్ధముల విషయమై పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో చేరి మనము పాప క్షమాపణ పొందవలనని ఈ దినము పేతురు ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. మన జీవితంలో కూడా ఏదో ఒక రోజున కోడి కూసినప్పుడు మనము కూడా హెచ్చరించబడతాము. మన పాపములు మనకి మరి బట్టబయలు చేయబడతాయి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.